సినిమా ఎట్లా ఉందంటే అంతే. ఎలా ఉందన్న మూవీ? పర్లేదు, బాగుంది. ఎట్లా అనిపించింది యాక్టింగ్? ఓకే, అంత బాగానే ఉందన్న. అందరిది బాగానే ఉంది. అది హర్రర్ కూడా బాగానే ఉంది. థ్యాంక్స్. సూపర్. అంటే హెబ్బా పటేల్ గారే హర్రర్ ఎలిమెంట్స్ ఎలా యాక్టింగ్ చేశారు? యాక్చువల్లీ నేను భయపడిపోయినా మొత్తం సినిమా అంతా. అంటే సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 10కి 9.5 ఇస్తాను. ఓకే, అంటే మీరు సినిమా చూసినప్పుడు భయపడ్డారా? భయపడ్డా, కొన్ని సీన్స్లో భయపడ్డా. నేను ఆల్మోస్ట్ అన్ని సీన్లో భయపడ్డా. మన అది బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ లో సీన్స్ జరిగినాయి కదా, యాక్చువల్లీ ఆ సీన్ బాగుందన్న. ఓవరాల్ బాగుంది. ఎలా ఉంది సినిమా? పర్లేదు, యావరేజ్ పెద్ద ఏం లేదు. ట్విస్ట్ అనుకుంటారు కానీ లాస్ట్లో ట్విస్ట్ లా అనిపించలేదు. నైస్, చాలా బాగుంది. బాగుంది బ్రో, సూపర్. హెబ్బా పటేల్ గారు బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, గుడ్ మూవీ. హర్రర్ మూవీ బాగుంది. సింగిల్ అయితే మూవీని చూడలేం, ఖచ్చితంగా 100% భయపడతారు మూవీ చూసిన వాళ్ళు. భయపడ్డాను 100%. రేటింగ్ అవుట్ ఆఫ్ 4.5 అవుట్ ఆఫ్ 5. స్కారీ ఫిలిం. సినిమా అయితే సూపర్ బాగుంది. నిజంగా ఆత్మలు ఉన్నాయనే దానికి నిదర్శనం ఈ సినిమా. ఇప్పటిదాకా నేను కూడా ఒక చదివే చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా నేను కూడా చెప్పట్లేదు, ఆత్మ చెప్తున్నాను అదే ఇంటెన్షన్లోకి ఈ సినిమా తీసుకెళ్ళింది. డెఫినెట్లీ నిజంగా భయపడతారు, కానీ భయపడంగా సాంగ్ ఉండండి. నిజంగా ఆత్మలు ఉన్నాయని నిరూపించారు సినిమా చూసి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుంది, చాలా బాగుంది, చాలా భయంకరంగా ఉంది. అందరూ చూడండి థియేటర్. సినిమా చాలా బాగుంది. నిజంగా ఆత్మలు ఈ ఉంటాయి ఉండవు అన్న ఎవరైతే ఉండవు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూస్తే మంచిగా వాళ్ళకి అర్థమైద్ది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మలు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు జీవిస్తాయి అన్నీ కూడా చూపించడం చాలా బాగుంది. ఓకే, పర్లేదు. మూవీ ఎలా ఉంది? పర్లేదు, చెప్పండి ఎట్లా అనిపించింది? పర్వాలేదు. హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి సినిమాలో? హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? జంప్ స్కేర్స్ ఉన్నాయి కానీ ఇట్ వాస్ నాట్ దట్ స్కేరీ. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్కారీగా వైల్డ్గా ఉన్నాయని చెప్పేసి. అదే జంప్ స్కేర్ ఉంది కానీ స్కేరీ లేదు. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి మీరు? 3.5 I guess. 5 out of 5. బాగుందమ్మా సినిమా. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అంత బాగుంది. అంటే కొంచెం లాస్ట్ది కొంచెం అర్థమైపోయేటట్టుగా ఉంది. అంటే ఈ మధ్య ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. హర్రర్ ఎలిమెంట్స్, ప్రీవియస్ హర్రర్ ఎలిమెంట్స్కి ఈ సినిమాకి డిఫరెంట్ ఏమైనా చెప్పగలుగుతారు? ఇంతకుముందు వేరే సినిమాలు లేదు, ఇది చాలా కొత్తగా ఉంది. కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది. ఆత్మలు లేవని అన్న నాకు తెలియాలంటే భయం, నాకు తెలియదు. ఈషా మూవీ ఎట్లా అనిపించింది? బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ డిఫరెంట్ ట్విస్టింగ్ ఉందన్నమాట. పార్ట్ కోసం వెయిటింగ్. అంటే హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉంది మూవీలో? ఇట్స్ గుడ్. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్ ఎండింగ్, బట్ నార్మల్గా ఏం చేసినారు. మూవీ కాన్సెప్ట్ ఎట్లా ఉంది? కాన్సెప్ట్ వాస్ గుడ్. అంటే ఎప్పుడు చూడలేదు వేరే మూవీస్లో, బట్ దిస్ మూవీ వాస్ గుడ్. అంటే ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. సో ఈషా అంటే లైక్ బీజిఎంతో కూడా భయపెట్టచ్చు అని చెప్పేసి నేర్పించారనమాట. బట్ ఆల్ ఓవర్ ద మూవీ ఎండ్ వరకు వచ్చేసరికి ట్విస్ట్ అయితే పిక్స్లో ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ హెబ్బా గారి పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి సిరి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. తీసుకెళ్ళిన విధానం కావచ్చు, చూపించిన పాయింట్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఒక క్యారెక్టర్ పేరు ఉంటుందన్నమాట, కళ్ళతో భయపడతారు, పుణ్యవతి క్యారెక్టర్ పేరు. సో చాలా హైలైట్ అయ్యింది. నిజంగా చెప్తున్నాను, కొంచెం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. అండ్ మూవీ వాజ్ వెరీ నైస్. హారర్ థ్రిల్లర్ కావాలనుకుంటున్న వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. పక్క సీట్లోనే పాప కూర్చుంది, 2 సార్లు ఏడ్చింది పాప. సో సౌండ్స్తో భయపెట్టారు.
స్క్రీన్ ప్లే స్టోరీ అంతా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం తర్వాత ఒక మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు అనిపించింది అనమాట. అండ్ ఎస్ డెఫినెట్లీ మూవీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉంది, చాలా బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా థియేటర్లో వస్తేనే మీరు ఈ థ్రిల్ అయితే ఎంజాయ్ చేయగలరు. ఈవిడ 2 సార్లు లేచిందండి సీట్ నుంచి. భయపడ్డానండి.